అందరికీ నమస్కారం. నా పేరు రమ. మళ్ళీ పెళ్ళి 43వ భాగం. రచయిత జానకి గారు. ఏమీ అనను, నేను వాళ్ళ భార్యను చూడ్డానికే వచ్చాను. నాకంటే అందంగా ఉందో లేదో చూడ్డానికి, పైగా పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అని కోపంగా అంటుంది సోనాలి. ఏంటి ఫైల్స్ అని ఇలా ఉన్నాయి, ఆఫీస్కి రాకపోతే ఇలాగే చేస్తారా వర్క్ అని భాస్కర్ కోపంగా అక్కడున్న ఒక ఎంప్లాయీని అడుగుతాడు. సార్, ఆఫీస్ గురించి ఎవరూ పట్టించుకోరు, మేమేం చేయాలి? మరి మీరేమో వచ్చి ఇలా తిడతారు, జీతం ఇస్తే ఏమైనా అంటే పడాలా ఏంటి అని అవతల ఎంప్లాయ్ కోపంగా అంటాడు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, మరి ఈ వర్క్ ఏంటని గణేష్ కూడా కోపంగా అడుగుతాడు. చూడండి సార్, ఆఫీస్కి మీరు రారు, మీకు నచ్చినప్పుడు వచ్చి ఇదేంటి ఇలా చేస్తారని మమ్మల్ని ప్రశ్నిస్తారేంటి? ఆఫీస్ మీద అంత ప్రేమ ఉంటే మీరు రోజు వచ్చి ఎంప్లాయీలు కరెక్ట్గా చేస్తున్నారో లేదో చూసుకోవాలి. మీరే మీ ఇంటి దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తారు, వర్క్ అంతా మా మీద పెట్టేస్తే మేము ఎలా చేయాలి సార్ అని అంటూ ఆ ఎంప్లాయీ మాట్లాడుతూ ఉంటే, ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఉద్యోగంలో ఉండాలని లేదా నీకు అని నరేంద్ర అంటూ ఉంటే, తొక్కలో ఉద్యోగం ఉంటే ఎంత లేకపోయినా ఒకటే, జీతం ఇస్తున్నారు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మీరు ఏమన్నా కూడా మేము పడాలా సార్? అయినా మీలా మేమేమీ బిహేవ్ చేయలేదు. దేవ్ సార్ చాలా ప్రేమగా చెప్తారు సార్, ఎందుకు రావడం లేదని ఆ ఎంప్లాయీ అడుగుతాడు. అక్కడికి ఇంకొక ఎంప్లాయీ వచ్చి, ఒరే ఏం మాట్లాడుతున్నావురా, ఎందుకు వాళ్ళతో గొడవ పడుతున్నావని ఇంకొక ఎంప్లాయీ తిడతాడు. నేనేం అనడం లేదురా, వర్క్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, అది చెప్తే సరిచేస్తాను కదా, అయినా వాళ్ళు కూడా మనలాంటి ఎంప్లాయీలే కదరా అని అంటాడు. దేవ్ మాకు బాధ్యతలు చెప్పాడు కాబట్టి నేను అడుగుతున్నా అని భాస్కర్ కోపంగా అంటూ ఉంటే, నరేంద్ర, ఒరే భాస్కర్, వాడితో ఎందుకు, దేవ్ వచ్చాక చూసుకుంటాడు, వాడిని వదిలే. కారులోంచి దేవ్ ఇదే యశోద హాస్పిటల్ అనుకుంటూ కారులోంచి దిగుతూ, బిందు నువ్వు కూడా దిగు అని డోర్ తీస్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? నేను చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళాలి అని, అందుకే తీసుకొని వచ్చాను. ఏ నీకు ఒంట్లో బాగాలేదా అని బిందు దేవ్ని అడుగుతుంది. అవును, నాకు ఒంట్లో బాగాలేదు, బాగా ఫీవర్గా ఉంది, అందుకే డాక్టర్కి చూపించుకుందామని వచ్చాను, ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో అని దేవ్ అంటూ ఉంటే, అయ్యో అవునా దేవ్ అని అంటూ అతని తల మీద చేయి పెట్టి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావని దేవ్ నవ్వుతూ అంటే, నీ ఒళ్ళు చల్లగానే ఉంది కదా, మరి జ్వరం వచ్చిందని ఎందుకు చెప్తున్నావు, నాతో అబద్ధం ఆడుతున్నావా నువ్వు అని అడుగుతుంది కాస్త కోపంగా చూస్తూ. బిందు, ఇది బయటికి కనపడని జ్వరం, ఇలాంటి జ్వరం కూడా ఒకటి ఉంటుందా దేవ్ అని బిందు అమాయకంగా చూస్తుంది. దేవ్ నవ్వుతూ, ఎండ ఎక్కువగా ఉంది కదా, లోపలికి వెళ్దాం, నేనేం అడిగినా మాట దాటేస్తాడు ఏంటో ఈ మనిషి అనుకుంటూ దేవ్తో కలిసి వెళ్తుంది. బిందు, వచ్చేసారా అన్నయ్య? వచ్చావమ్మా, మీ మేడం ఉన్నారా? మీ గురించి చెప్పాను, తను వెయిట్ చేస్తూ ఉంది. హాయ్ బిందు అని పలకరిస్తుంది అవంతి అమాయకంగా దేవ్ వైపే చూస్తూ. ఎవరు తను అని అడుగుతుంది. తను నా చెల్లెలు, నీకు నువ్వు కూడా పలకరించు అని బిందు చెప్తాడు దేవ్. తన పేరేంటని దేవ్ చెవి దగ్గరికి వచ్చి అడుగుతుంది. దేవ్ నవ్వుతూ, అవంతి. బిందు, నమస్కారం అవంతి గారు అంటుంది. నాకు ఇలా నమస్కారం చేసి గౌరవించాల్సిన అవసరం లేదు బిందు, అవంతి అని పిలిస్తే చాలు అని. తను మా అన్నయ్య భార్య కాబట్టి మిమ్మల్ని వదిన అంటే నాకు తల్లితో సమానం. ఏం మాట్లాడుతుంది మీ అవంతి అని దేవ్ వైపు చూసి అడుగుతుంది. తను ఏదేదో అంటుంది, నువ్వు పట్టించుకోక పద, డాక్టర్ గారు ఎదురు చూస్తున్నారని బిందు చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు దేవ్. సోనాలి పక్క రూమ్లోంచి, తను నాకు సరిగ్గా కనిపించడం లేదు, పైగా పెద్ద హైట్ కూడా లేదు కదా అని అనుకుంటాడు. పొట్టిగా ఉంది, ఈ పొట్టిది ఈ దేవ్కి నచ్చిందా? వెనక నుంచి చూస్తే ఏదోలా కనిపిస్తుంది, ఇంకా ముందు నుంచి చూస్తే ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటూ డోర్ వెనక నుంచి బిందువుని చూసి షాక్ అవుతుంది సోనాలి. అందానికి అసూయ పుట్టేంత అందంగా ఉంది, అందుకే నా దేవ్ పెళ్లి చేసుకున్నాడని ఎరిపెక్కిన తన కళ్ళతో. మరి నేను ఎందుకు నచ్చలేదు, నా మనసును గాయం చేసి తనతో నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు, చెప్తా నీ పని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా సోనాలి. మే కమిన్ మేడం, అవంతి రా లోపలికి అని డాక్టర్ సునీత అంటారు. ముగ్గురు లోపలికి వెళ్తారు. డాక్టర్ సునీత, కూర్చోండి. అవంతి వాళ్ళ పేర్లు దేవ్, వాళ్ళ వైఫ్ బిందు అని పరిచయం చేస్తుంది. నమస్తే అండి అని దేవ్, నమస్తే అని సునీత కూడా పలకరిస్తారు. దేవ్ చూస్తూ, బిందు నాకు చాలా భయంగా ఉంది, మనం వెళ్ళిపోదామని దేవ్ చేయి పట్టుకొని అడుగుతుంది. ఏం కాదు, నేనున్నాను కదా అని బిందుకి ధైర్యం చెప్తాడు దేవ్. కుర్చీలో కూర్చోబెడతాడు. తనేనా అని అవంతిని అడుగుతుంది. అవును మేడం తనే. బిందు, ఓకే దేవ్, నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను, తర్వాత నేను పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి, తనకి ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఓకే డాక్టర్, అడగండి. ఏంటి? నాకు అవంతి అంతా చెప్పింది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ గుర్తులేరని, బట్ మీరొక్కరే తనకి
కొన్నాళ్ళ పరిచయంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుందని. అంటే ఇంతకుముందు మీ ఇద్దరికి పరిచయం ఉందా, లేక కొంతకాలం పరిచయమేనా? ఏంటి మౌనంగా ఉన్నారు? చెప్పండి దేవ్. అది కొంతకాలం పరిచయమే. మరి చెప్పడానికి ఎందుకలా ఆలోచిస్తున్నారు? అదేమీ లేదు డాక్టర్ సునీత గారు. సడన్గా మీరు ఇలా అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం టెన్షన్ పడ్డాను అంతే. ఓకే ఓకే, టెన్షన్ పడకండి దేవ్. మిమ్మల్ని ఏమీ అనను. నాకు పేషెంట్ గురించి మొత్తం వివరాలు తెలియాలి కదా, అందుకే అడుగుతున్నా. మరి వాసు తన భర్త కదా? అవును మేడం, వాసు తన భర్త చనిపోయాడు చెప్పింది అవంతి. షాక్కి గురై ఇంకా తను బ్రతికే ఉన్నాడని అనుకుంటోందని. కన్న కొడుకుని కూడా గుర్తుపట్టలేదంటే తనకు పెళ్ళయిందని మాత్రమే గుర్తుంది. ఇంకే విషయంలోనూ తను గుర్తుపెట్టుకోలేదు. అవును డాక్టర్, వాళ్ళ అత్తయ్య మామయ్యలను కూడా తను గుర్తుపట్టడం లేదు అని దేవ్ వైపు తన వైపే చూస్తూ చెప్తూ ఉంటే, మీరు బయటికి వెళ్తే నేను తనకి ట్రీట్మెంట్ని మొదలు పెడతాను. కానీ డాక్టర్ మీరు ఏం భయపడకండి దేవ్, నేను తనని ఏమీ చెయ్యను. తన గతాన్ని తనకి గుర్తు తెచ్చే ప్రయత్నం మాత్రమే చేస్తాను. కానీ దాని తర్వాత ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది. కొంతమంది ఏంటంటే ఎవరినైతే ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తారో ఇష్టపడతారో వాళ్ళు లేరు అని అంటే తట్టుకునే శక్తి వాళ్ళకి ఉండదు. ఇప్పుడు బిందు పరిస్థితి కూడా అదే. తన వాసు తన దగ్గర ఉన్నాడని ఒక నమ్మకంలో తను లేడని తను తట్టుకోలేకపోతోంది. నేను తనతో మాట్లాడతాను అంతే దేవ్. సరే డాక్టర్ అని దేవ్ బయటికి వెళ్తాడు. కొద్ది సమయం తర్వాత బిందు ఏడుస్తూ బయటకు వస్తుంది. ఏమైందని అవంతి దేవ్ భయపడతారు కంగారుగా. ఏమైంది డాక్టర్? ఏం కాలేదు దేవ్, మీరు కంగారు పడకండి దేవ్. బిందు దేవ్ దగ్గరికి వచ్చి, నాకు భయంగా ఉంది, వెళ్ళిపోదాం దేవ్. సరే వెళ్ళిపోదాం, నువ్వు ఏడవకు బిందు అని తనని కౌగిలించుకొని తల మీద చేయి వేసి నుదుటిన ముద్దు పెడుతూ, ఏడవకు బిందు, అవంతి నువ్వు తనని బయటకు తీసుకువెళ్ళు, దేవ్తో మాట్లాడాలి. సరే మేడం అని బిందుని తీసుకొని వెళ్తూ ఉంటే, నేను రాను, దేవ్తోనే ఉంటానని ఏడుస్తుంది. బిందు భయపడకు, అవంతితో నువ్వు వెళ్ళు. అది కాదు దేవ్, నేను నీతోనే ఉంటానని చెప్తుంది బిందు. అది కాదు బంగారం, నువ్వు అవంతితో వెళ్ళు. సరే అయితే నేను వెళ్తాను, నువ్వు త్వరగా రా సరేనా? సరే అని చెప్పి దేవ్ తనతో చెప్తాడు. బిందు అవంతితో వెళ్ళిపోతుంది. చెప్పండి డాక్టర్ అని అంటాడు దేవ్. బిందు ఎందుకు ఏడుస్తోంది డాక్టర్? బిందు ఏడవడం లేదు దేవ్, భయపడుతోంది. ఏమంటున్నారు డాక్టర్ మీరు? తను ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఇలా చెప్తున్నానని ఏమనుకోకు దేవ్ అని. ఒక గంట తర్వాత దేవ్ డోర్ తీసుకొని బయటకు వస్తూ బిందు వైపు చూస్తాడు. కన్నీళ్ళు తుడుచుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బిందు దగ్గరికి వచ్చి, అవంతి చెప్పన్నయ్యా, డాక్టర్ గారు ఏమన్నారని దేవ్ వైపు చూస్తూ అడుగుతుంది అవంతి. కొన్ని రోజులు టైం పడుతుందని చెప్పారు. అవునా, పర్వాలేదన్నారు కదా అని అవంతి అడుగుతుంటే, పర్వాలేదు అవంతి. బిందు నిన్ను ఇబ్బంది పెట్టిందా ఏంటి? లేదన్నయ్య, బిందు చాలా బాగా నాతో మాట్లాడుతుంది కదా బిందు అని బిందు వైపు చూస్తూ, అవును, అవంతి కూడా నాతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది నీలా అని నవ్వుతూ చెప్తుంది. బిందు సరే మాకు లేట్ అవుతోంది, ఇంటికి వెళ్తాం. సరే అన్నయ్య, బిందు జాగ్రత్త. ఓకే అవంతి బాయ్ అని చెప్పేసి బిందుని తీసుకొని కార్ దగ్గరికి వస్తాడు. ఏంటి అలా చూస్తున్నావని బిందుని అడుగుతూ ఉంటే, డాక్టర్ ఏం చెప్పింది? నాకు పిచ్చి అని చెప్పిందా అని అడుగుతుంది బిందు. ఎందుకలా చెప్తారు డాక్టర్? మరి తను ఎన్ని చేసిందో తెలుసా దేవ్? తను ఏం చేస్తుందో? కారులో కూర్చొని నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటే నువ్వు నాకు ఒక్కొక్కటి విడమర్చి చెప్పుతూ గానిలే, అర్థమైందా బిందు అని దేవ్ అంటూ ఉంటే, సరే అలాగే, అయితే నేను చెప్పేవన్నీ కూడా నువ్వు వినాలి అని అంటుంది బిందు. ఇంకెప్పుడు నన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్ళకూడదు అని అమాయకంగా అడుగుతుంది. సరే ఇంకా ఈ డాక్టర్ దగ్గర తీసుకొని రాను. అదేంటి డాక్టర్ అయినా కాదు, ఏ డాక్టర్ దగ్గరికి కూడా నన్ను తీసుకెళ్ళకూడదు, నాకు నా వాసు ఉంటే చాలు, ప్లీజ్ నా వాసు దగ్గర పంపించేయని బిందు మళ్ళీ అడుగుతుంటే దేవ్ కన్నీళ్ళు పెట్టుకుంటూ, సరే పంపిస్తా, ముందు కారులో కూర్చో, ఎండ ఎక్కువగా ఉందని చెప్తాడు. ఎందుకు నవ్వుతున్నామని కార్ సీట్లో కూర్చొని బెల్ట్ పెడుతూ అడుగుతాడు దేవ్. నా వాసు కూడా ఇలాగే అనేవాడు, ఎండ ఎక్కువగా తగులుతుంది, ఎండలో తిరగకు, నీ కలర్ మాడిపోతుందని కార్ డ్రైవింగ్ చేస్తూ. అవునా, అంటే నీ వాసు చెప్పే ప్రతి విషయం నీకు గుర్తుందా? కానీ అని అక్కడితో ఆగిపోతాడు దేవ్. ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి దేవ్ అని అడుగుతుంది బిందు. మరి ఏం లేదు, డాక్టర్ గురించి ఏదో చెప్తానన్నావు కదా, ఆ విషయం చెప్పు బిందు. అవును, నేను ఆ విషయమే మర్చిపోయాను. నువ్వు వెళ్ళిన తర్వాత డాక్టర్ నన్ను ఒక కుర్చీలో కూర్చోబెట్టారు, నా తలకి చుట్టూ కూడా వైర్లు పెట్టారు. ఆ తర్వాత నన్ను ఏదేదో అడిగారు. ఆ వైర్ల వలన నా తలంతా కూడా చాలా నొప్పిగా అనిపించింది దేవ్, నాకు ఇంజెక్షన్ కూడా చేశారని అమాయకంగా దేవ్కి అన్నీ చెప్తూ ఉంటుంది ఏడుస్తూ. అందుకే ఇంకెప్పుడు నన్ను ఆ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళకు, చూడు నాకు ఎలా నొప్పి పుడుతుందో అని చేయి చూపిస్తుంది. దేవ్కి ఇంకేమీ గుర్తులేదా
లేదు నాకు నిద్ర పట్టేసింది. తర్వాత డాక్టర్ గారు ఏం చేశారో కూడా నాకు తెలియదు. అంటే బిందు నీ గతం గురించి ఏమైనా గుర్తుందా అని బిందు కళ్ళలోకే చూస్తూ అడుగుతాడు. నాకేం గుర్తు రావడం లేదు. దేవ్ అమ్మ తోడు అని అంటుంది. ఏంటి పెద్దమ్మ నువ్వు అంటుంది? బిందుకి పెళ్ళయిందా? ఎవరితో అని ఆశ్చర్యంగా అడుగుతుంది కోమలి. బిందు ఫ్రెండ్ అబ్బాయితో తనకి పెళ్లి చేశాను, తనని మాత్రమే గుర్తుపడుతుంది. పైగా ట్రీట్మెంట్ చేయించాలి. తను స్నేహంగా చేసిన సమాజం రకరకాలుగా అనుకుంటుంది కదా. నా కోడల మీద ఎటువంటి మచ్చ పడకూడదని దేవుకిచ్చి పెళ్లి చేశాను. ఆశ్చర్యపోతూ దేవా, ఈ దేవ్ అని అన్నపూర్ణ వైపు చూస్తూ అడుగుతుంది కోమలి. చూడమ్మా కోమలి, ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం నేను చెప్పలేను. నా కోడలు పూర్తిగా నయమైన తర్వాత అన్ని విషయాలు నీకే తెలుస్తాయి. ఇంకేమి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అమ్మ, తప్పుగా అనుకోకు కోమలి అని అంటుంది. అయ్యో నేనే మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉన్నాను పెద్దమ్మగారు. సరే ఇప్పుడు తను ఎక్కడ ఉంది అని అడుగుతుంది కోమలి. నాకు కూడా సరిగ్గా తెలియదమ్మా. తను హైదరాబాద్కు అని మాత్రం తెలుసు. అదేంటి పెద్దమ్మ, నువ్వు ఎవరో ఏమాత్రం తెలియకుండా అలా ఎలా పంపించేస్తావు నువ్వు అని అంటుంది కోమలి. కదా ఇంకా ఉంది. మరి దేవ్ విషయంలో డాక్టర్ దేవ్కి బిందు విషయంలో ఏం చెప్పింది? ఎందుకు బిందు అలా ఏడుస్తూ వచ్చింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.